ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ దినకాల శుభములు. ఈ దినకాల ధ్యానాంశముగా సంతోషకరము అనేటువంటి అంశాన్ని ధ్యానం చేద్దాం. సంతోషకరమైనది అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఈ ప్రసంగి 2వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినప్పుడు ఇక్కడ ఆయన స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేద్దాం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయంలో సొలొమోను మహారాజు చెప్పుచున్నటువంటి సత్యము, సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మనుషులు సంతోషము కొరకు లేదా వారి ఆనందము కొరకు ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటారు. అలాగే ఈ సొలొమోను మహారాజు కూడా వెండిని సంపాదించాడు, బంగారాన్ని సమకూర్చుకున్నాడు, అధిపతులు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, మరి భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. ఈ లోకములో ఒక మానవునికి కావలసినటువంటివి అన్నీ కూడా ఆయన సమకూర్చుకున్నారు. సమకూర్చుకున్న తరువాత ఆయన చెప్పుచున్నటువంటి సత్యం ఏమిటి అంటే, సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు అంటున్నాడు. చూడండి, మనము చిన్నపిల్లలు వారు తమకిష్టమైనటువంటి కోరికలు కోరుకుంటూ ఉంటారు. వారికి ఎక్కువ సమయము ఆటల యందు గడపాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. ఆటలు ఆడటానికి వారు సంతోషంగా ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు వారి వారి వ్యాపకాలు లేదా వారి వారి యొక్క దైనందినటువంటి కార్యక్రమాలు, చర్యలను బట్టి ఆనందించాలి, సంతోషించాలి అని తలస్తూ ఉంటారు. వాస్తవానికి మానవులముగా లేదా ఒక మంచి కుటుంబీకులుగా ప్రతివారు కూడా ఆలోచించేటువంటి ఆలోచన ఏమిటంటే, వేసవికాలం రాగానే లేదా సెలవులు రాగానే ఆ కుటుంబ సభ్యులు లేదా ఆత్మీయులతో కలిపి ఆ యొక్క విరామ సమయాన్ని, ఆ సెలవు దినాలను ఎక్కడైనా గడపాలి, సంతోషంగా అన్యోన్యంగా బిడ్డలతోనూ మరి స్నేహితులతోనూ ఆత్మీయులతోనూ వారి యొక్క హావభావాలను, ఆలోచనలు పంచుకోవాలని తలస్తూ ఉంటారు. రకరకాలుగా వారు దానికి సరిపడినటువంటి ప్రణాళికను రూపొందించుకుంటారు. పిక్నిక్లని, అదే మనం అనేటువంటి వనభోజనాలు లేదా ఆ విహారయాత్రలు, చూడదగినటువంటి స్థలాలు లేదా సముద్ర తీరాలకు, బీచ్లకు వెళ్ళటం ద్వారా, ప్రకృతిని ఆస్వాదించటం ద్వారా వారు ఈ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించాలి అని తలస్తూ ఉంటారు. ఇది తప్పేమీ కాదు. దేవుడు మనలను సమస్తము కూడా అనుభవించటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఇక్కడ సొలొమోను మహారాజు కూడా అంటున్నాడు, సంతోషకరమైనది ఏది కూడా చూడకుండా, అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు అంటూ ఉన్నాడు. మనమైతే అనేక పర్యాయములు ఏం చేస్తూ ఉంటామంటే, బిడ్డలను లేదా అనేక మందిని మరి నిర్బంధిస్తూ ఉంటాం. చివరికి దేవుని సన్నిధిలో కూడా దేవుని యందు ఆనందించలేక, దేవుడిచ్చేటువంటి ఆ సంతోషాన్ని ఆనందించలేకుండా నిర్బంధించేటువంటి మరి ఆ యొక్క కాపరులు కూడా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆనందాన్ని లేదా దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని పొందకుండా, ఇదిగో నీవు ఇలాగూ చెయ్యి, ఇలాగూ ఉండు అని హెచ్చరిక చేసి, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి లేదా ఇక్కడే ప్రార్థన చేయాలి అనేటువంటి ఒక నిర్బంధాన్ని
ఆ యొక్క సహవాసం పేరుతో లేదా సంఘము పేరుతో మరొక పేరుతో ఏదో ఒక కట్టడి చేసి వారిని దేవుని యందు ఉన్నటువంటి ఆనందాన్ని ఆనందించకుండా సంతోషించకుండా కట్టడి చేస్తూ ఉంటారండి. ఇది కొంత మట్టికి క్షేమము సురక్షితము అనిపించినా మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి మనము జీవించాలి, ఆయనలో మనం ఆనందించాలి. ఈ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని వెతికేటువంటి ఆ యొక్క సమయములో అతడు సొలొమోను మహారాజు ఆ యొక్క కోరిక లేదా ఆశ తీరిన తరువాత అంటూ ఉన్నాడు, చివరిగా అంటున్నాడు, నేను చేసిన పనులన్నిటిని బట్టి వాటి కొరకైన నేను ప్రయాసపడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడెను. ఇవన్నీ కూడా అతడు సంతోషము కొరకు వెతికి ఇదంతా కూడా వ్యర్థము అని తలంచాడు. అందుకే ఈ మాటను మరలా మనకి చివరిగా తన అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కానీ ఇదే విషయాన్ని మనము పౌలు గారి దగ్గర మనం చూసినప్పుడు తిమోతికి రాస్తూ అంటూ ఉన్నాడు పౌలు, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయించుడని ఆజ్ఞాపించుము. పౌలు తిమోతికి స్పష్టంగా రాస్తూ ఉన్నాడు, లోకములో అనేక మంది రకరకాలైనటువంటి ఆనందాలను బట్టి వారికి ఉన్నటువంటి ఆలోచనలు బట్టి సంతోషించాలని తలస్తూ ఉంటారు. ధనాన్ని బట్టి, బంగారాన్ని బట్టి, వెండిని బట్టి, లేదా ఉన్నటువంటి మంది మార్బలాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి. కానీ ఇక్కడ మనము చూసినప్పుడు తిమోతికి పౌలు స్పష్టంగా వ్రాస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయించుడని ఆజ్ఞాపించము. ఇక్కడ ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడైతే నేను ఏమీ కూడా నిర్బంధించలేదు అంటున్నాడు. సంతోషకరమైనది ఏదియూ అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు అని సొలొమోను మహారాజు అంటూ ఉంటుంటే, పౌలు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయించమని తెలియచేస్తూ ఉన్నాడు సంఘానికి. చాలా సమయాల్లో దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరుగక ఇది ఎందుకు దయచేయబడిందో, ఇది మన కొరకేనా, ఇలాగ మనం జీవించవచ్చా అని అనుకుంటూ ఉంటారు. కానీ మనము దేవుని యందు ఆనందించటానికి, సంతోషించటానికి దేవుని మీద ఆధారపడితే దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని మనము కలిగి ఉంటే దానిని ఎవరూ తీసివేయలేరండి. గమనించండి, దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని కాదని మనము ఆయా పిక్నిక్లు లేదా వనభోజనాలు లేదా ఆయా విహార స్థలాలు చూడదగినటువంటి ప్రాంతాలకు వెళ్ళటం ద్వారా దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఇదే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు 4వ అధ్యాయములో, నేను మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు ఆనందించటము మానేసి, సంతోషించటం మానేసి, లోకమునందు, లోకేచ్ఛల యందు, లోక సంబంధమైనటువంటి వ్యాపకాల యందు లేదా ఆయా కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, పాటల కార్యక్రమాలు, వీటన్నిటిని బట్టి ఆనందించాలి అనేటువంటి తత్వము మనుషుల్లో పెరిగిపోతుంది. అది తప్పు అని నేను అనటం లేదు. కానీ దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని గనక నీవు పొందుకున్నట్లయితే ఈ లోకములో మనము ఒక సినిమా ద్వారా, ఒక మ్యూజిక్ ద్వారా లేదా ఒక సంగీతము ద్వారా
ఆ గంట 2 గంటలు మాత్రమే, ఆ క్షణకాలం మాత్రమే నీకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కానీ దేవుని యందు నీకున్నటువంటి ప్రేమను నీవు వ్యక్తపరిచినప్పుడు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నీవు అనుభవించగలుగుతావు. అందుకే స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని యందే నమ్మిక ఉంచండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ లోకము సంబంధమైన వాటి యందు దేని యందు మనం నమ్మిక ఉంచకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. ఇవంతా కూడా గాలికి ప్రయాసపడినట్టుగానే ఉంటుంది తప్ప మనమేమీ చేయలేం. మనమేదో సంతోషించాలి, ఆనందించాలని అనుకుంటూ ఉంటాము. కానీ దేవుని సన్నిధిలో చివరికి మనము ఏమీ కూడా సాధించలేక నిరాశ నిస్పృహలతో మనం ఉంటూ ఉంటాం. ఎందుకంటే మానవ జీవితము చాలా బలహీనమైనటువంటిది. ఎప్పుడు కూడా మనం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఆలోచిస్తాము. కానీ ఈ సుఖము సంతోషము కోరుకోవటం వలన, ఈ లోక సంబంధమైనటువంటి సుఖము వలన, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన వలన మనకు కలిగేటువంటి నష్టము, దాని యొక్క పర్యవసానము ఎంతవరకు ఉంటుందనేటువంటిది ఆలోచన చేయలేం. ఈ లోకములో దేనినైనా చూడండి, ఏ విషయాన్నైనా మీరు క్షుణ్ణంగా పరీక్షించండి. ఒక చిన్నపిల్లవాడు వాడు కష్టపడి చిన్నతనంలో చదివి ఉద్యోగం చేస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది. ఒక నాటేటువంటి విత్తనము ఆ నేల చక్కగా దున్నబడి సరైనటువంటి సమయములో ఆ విత్తనం విత్తబడి సరైనటువంటి పోషణ కలిగి అది వృద్ధి చెందినప్పుడు మాత్రమే సరైనటువంటి ఫలాలను ఇస్తూ ఉంది. అలా కాకుండా ఈ కష్టమంతా ఎందుకు అని, ప్రభువా ఇదిగో నీవు విత్తని దాని నుండి కోసేటువంటి వాడవు, నీ ప్రియులు నిద్రిస్తూ ఉండగా మాకు ఆహారం దయచేసేవాడవు, మేము నీ బిడ్డలము కదా, నీవన్నీ మాకు దయచేస్తావు అని సుఖాసక్తులై నిద్రిస్తూ ఉంటే, సోమరులై ఉంటే, సుఖాన్ని కోరుకుంటూ ఉంటే ఏమి కలుగుతుందో తెలుసా? సామెతల గ్రంథములో సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను మహారాజు 21వ సామెతల గ్రంథము 17వ వచనములో ఈ వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. సుఖభోగముల యందు వాంఛగల వానికి లేమి కలుగును. ఆమె సుఖభోగముల యందు మనుషునికి ఎప్పుడు కూడా సుఖముగా ఉండాలి, భోగముగా విలాసవంతమైన జీవితాన్నే కోరుకుంటారు తప్ప ఎవ్వరూ కూడా దుర్భరమైన జీవితాన్ని, పేద జీవితాన్ని ఎవ్వరూ ఆశించరు. ఇది మానవ నైజం. సామాన్యమైన జీవితాన్ని జీవించడానికి ఏ ఒక్కరూ ఇష్టపడరు. కాబట్టి వారి యొక్క హృదయ వాంఛలను బట్టి వారికి లేమి కలుగుతూ ఉంది. వారు ఎప్పుడు కూడా సుఖభోగముల యందు వాంఛ కలిగి ఉంటారు. యోహాను సువార్తలో చూసినప్పుడు మీరు ప్రార్థన చేస్తారు, మంచిదే. ప్రార్థన చేసినప్పుడు కూడా మీరు మీ యొక్క భోగముల నిమిత్తము, మీ సుఖముల నిమిత్తము, మీ యొక్క కోరికల నిమిత్తమే అడుగుతారు, కానీ దేవుని చిత్తాన్ని ఎరగరు అన్నారు యేసు ప్రభువారు. మనము మన సంతోషమును కాకుండా, మన సుఖము కొరకు కాకుండా, ఇతరుల ప్రయోజనము కొరకు, ఇతరుల క్షేమాభివృద్ధి నిమిత్తము, ఇతరుల యొక్క ప్రయోజనార్థం మనం అడిగినప్పుడు, లేదా ఏ కార్యమైనా తలంచినప్పుడు నీకు నిజముగా సంతోషం కలుగుతుంది. ఉదాహరణకి చెప్తాను. అందరికీ తెలిసినటువంటి ఆ మహాత్మురాలు తల్లి, ఆ మదర్ తెరీసాని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె ఆ వస్త్రధారణ చూడండి, లేదా ఆమె యొక్క జీవిత విధానాన్ని చూడండి, ఆమె పరిచర్య చేసిన విధానాన్ని చూడండి. చివరికి ఆమె ఎప్పుడు కూడా సెకండ్ క్లాసులోనే ప్రయాణం చేసినట్లుగా మనము ఆయా చరిత్ర ద్వారా చూస్తూ ఉన్నాం. అంత మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక నోబుల్ బహుమతిని పొందినటువంటి వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆమె సంచారం చేశారు ఈ భారతదేశంలో. కానీ ఒక చిన్న
ఉద్యోగస్తుని చూడండి, లేదా చిన్న వ్యాపారస్తుని చూడండి, ఎంతగా వారు భోగాలను కోరుకుంటూ ఉంటారో, సౌఖ్యాలను కోరుకుంటూ ఉంటారో. కానీ సౌఖ్యాలు ఉండటము తప్పు అని నేను అనటం లేదు, వెండి బంగారాలు ఉండటం తప్పు అని నేను అనటం లేదు, లేదా మంచి కారు మంచి వాహనం ఉండటం తప్పు అని నేను అనటం లేదు. కానీ నిజమైనటువంటి ఆనందము, సంతోషము ఆ యొక్క పేదల సేవలో, అన్నార్తుల సేవలో ఉంది అని మనము ఆ యొక్క మహా తల్లి అయినటువంటి ఆ మదర్ తెరీసా గారి జీవితంలో నుండి మనం నేర్చుకోవాలి. ఇక్కడ అదే సుఖభోగముల యందు వాంఛగల వారికి లేమి కలుగుతూ ఉంది. మనము గనక సుఖభోగాలను విడిచిపెట్టినప్పుడు నీకు లేమి ఎక్కడ నీ దరికి రాదు. ఇక మనము ఆ యొక్క లేదా దీనస్థితికి అలవాటు పడినప్పుడు, ఆ తగ్గింపు జీవితానికి అలవాటు పడినప్పుడు ఇక మనకి కొదువేముంటుందండి? సామాన్యమైన జీవితానికి, కనీస అవసరాలు కలిగిన జీవితంతో సంతోషంగా దేవుడిచ్చినటువంటి దానితో మనం సంతోషంగా ఉన్నప్పుడు నీకు కలిమి కలగదు, ఏ విధమైనటువంటి అనాలోచన కలగదు, ఏ విధమైన తొందరపాటు కలగదు, నాకు లేదు అనేటువంటి బాధ, చింత నీకు ఉండదు. నీ లేమికి లేదా నీ బాధకు, నీ దుఃఖానికి, నీ వేదనకు కారణం ఏమిటంటే ఇది నాకు లేదు, ఇది నాకు లేదు, ఈ సంతోషం నాకు లేదు, ఒక మంచి వాహనంలో ప్రయాణం చేసేటువంటి సంతోషం నాకు లేదు, లేదా మంచి గృహంలో నివసించేటువంటి సంతోషం లేదు, మంచి వస్తువులు వీటన్నిటి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన కంటే దేవుని మీద నీవు ఆనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసేటువంటి దేవుడు. సుఖముగా అనుభవించటానికి చాలామందికి అనుభవించడానికి ఉంటుంది, కానీ వారు సుఖముగా అనుభవించేటువంటి దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. దానికి కారణం ఏమిటి అంటే దేవుని ఆజ్ఞ ఉండాలండి. దేవుని ఆజ్ఞ లేకుండా మనం ఏమీ చేయలేము. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. జరిగినటువంటి సంఘటన, నాకు బాగా తెలిసినటువంటి ఒక కుటుంబము. ఆ కుటుంబాన్ని చూసినప్పుడు నాకు కన్నీళ్ల పర్యాంతమైనటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఆ కుటుంబంలో వారు ఒకే ఒక కుమార్తెను కలిగి ఉన్నారు. ఆ కుమార్తె చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించి మంచి ఉద్యోగంలో ఉండగా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. అనేక మంది వచ్చి వెళ్ళేవారు. అందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకున్నది ఒకే ఒక కుమార్తె. చక్కగా వారు ఆప్యాయతను, అనురాగాన్ని పంచి పెంచారు. వారు ఆ బిడ్డలు ఎక్కడికి వెళితే, ఎక్కడ కాలేజీలో సీటు వస్తే అక్కడికి వారి తల్లిదండ్రులు వెళ్ళి వారు అక్కడ ఉండి చదివించారు. ఎందుకంటే మరి ఆడపిల్ల కాబట్టి. అలా జరుగుతూ ఉన్నటువంటి ఆ కుటుంబంలో మంచి ఉన్నత స్థితిలోనికి వచ్చిన తర్వాత ఒక దినాన్న వారు సాయం సంధ్య వేళ ఏదో ఒక ఫంక్షన్ కానీ కారులో బయలుదేరి వెళ్తూ ఉండగా కారు ఆ చీకటిలో కనబడక ఆ లైటింగ్ రిఫ్లెక్షన్కి యాక్సిడెంట్కి గురైనప్పుడు ఆమె డ్రైవింగ్ చేస్తూ ఉంది కాబట్టి ఆమె తలకు బలమైన గాయం అవటంతో ఆమె శాశ్వతంగా చాలా కాలము మాట్లాడలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. చూడండి, వెంటనే ఆ కుటుంబము ఎంత నిరాశ నిస్పృహకు జారిపోతుందో. నిజంగా ఎవరు ఉన్న ఆ కుటుంబ పరిస్థితుల్లో ఎంతో సంతోషముగా ఆనందంగా ఉండవలసినటువంటి ఆ పరిస్థితిలో ఆ యాక్సిడెంట్తో, ఆ ప్రమాదంతో ఆ కుటుంబము చాలా నిరాశలో ఉంది, నిస్పృహలో ఉంది. అందరూ కూడా వస్తున్నారు, పలకరిస్తున్నారు, వెళుతున్నారు. ఏమీ తెలియటం లేదు. కొంతకాలం జరిగింది. ఇక ఒక్కొక్కరు రావటం మానేశారు. ఎంతకాలం వస్తారండి ఎవరైనా?
ఒక 15 రోజులు, వారం రోజులు, ఒక నెల రోజుల వరకు వచ్చారు. ఇక ఈమె లేచేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు, ఇక మనకు ప్రయోజనం ఏమీ లేదనుకున్నారు. అందరూ రావటం మానేశారు. మానేసిన తరువాత అప్పుడు వీరు ప్రార్థన చేయటం మొదలుపెట్టారండి. ప్రభువా, ఇదిగో మా అమ్మాయి ఉన్నతమైన స్థితిలో ఉండగా అనేక మంది వచ్చేవారు, కనీసము మాతో మాట్లాడటానికి, మాతో భోజనం చేయటానికి సమయం ఉండేది కాదు. ఇప్పుడైతే మా అమ్మాయికి మేము దగ్గరుండి తినిపిస్తూ ఉన్నాం, మేము దగ్గరే ఉంటున్నాం, ఎవరూ లేరు అని వారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రార్థన చేస్తూ ఉండగా కొన్ని దినాలయ్యాయి. వీరు ఇంకా ప్రార్థనలో బలపడుతూ ఉన్నారు. కానీ ఈమె ఏ విధమైన మార్పు లేదు. కొన్ని దినాల తర్వాత ఆమె కొద్దిగా నవ్వటం ప్రారంభించింది. కొంచెముగా స్పృహలోనికి వస్తూ ఉంది. నవ్వుతూ ప్రారంభించినప్పుడు వీరు తల్లిదండ్రులు ఇంకా ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టారు. ఎందుకంటే పూర్తిగా బంధువులు, స్నేహితులు ఎవరు కూడా రావటం మానేశారు. హాస్పిటల్ నుండి బయటకు పంపించేశారు. మేము చేయగలిగిన వైద్యం చేశాము, ఇక మేమేమీ చేయలేము అని. అటువంటి పరిస్థితిలో ఈ తల్లిదండ్రులు ఆ బిడ్డకు కావలసిన సపర్యలు చేయటము, ప్రార్థనా జీవితాన్ని గడపటము, వాక్య ధ్యానంలో చేస్తూ ఉండగా ఒక దినాన్న ప్రభు వారితో ఈ వాక్యం ద్వారా మాట్లాడారండి. కీర్తన 30వ కీర్తన 5వ వచనం ద్వారా మాట్లాడారంటండి. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఆమేన్. నిజంగా ఒకరోజు సాయంకాలమున వారు ప్రమాదానికి గురైతే, యాక్సిడెంట్కి గురైతే, ఆ ఏడ్పు, ఆ నిట్టూర్పు, ఆ నిరుత్సాహము, ఆ బాధ, వేదన కొంతకాలం ఉంది. ఆ కొంతకాలము కూడా చాలా వేదన పడ్డారు. కానీ ఆ వేదనలో అనేక మంది పరామర్శించారు. కానీ నిజమైనటువంటి పరామర్శ, ఓదార్పు దేవుని వాక్యం ఇచ్చిందండి. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగును. ఒకవేళ మానవులుగా మనకు కొంచెము బాధ కలగవచ్చు, ఏడ్పు కలగవచ్చు, నిరాశ కలగవచ్చు, నిస్పృహ కలగవచ్చు. ఈ యొక్క కష్టాన్ని, శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండే కంటే ఆ కష్టములోనే, ఆ శ్రమలోనే నీవు ప్రభువుని వెతికినట్లయితే నీవు ప్రభువుకి అతి సమీపంగా ఉంటావు. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, సాయంకాలమున ఏడ్పు వచ్చినను ఉదయమున దేవుడు సంతోషము దయచేస్తూ ఉన్నాడు. ఈ కుటుంబములో, దయనందినటువంటి ఈ కుటుంబములో, ఎంతో దీనావస్థకు వెళ్ళిపోయినటువంటి కుటుంబములో దేవుడు సంతోషాన్ని కలుగచేశాడండి. ఆ బిడ్డ నవ్వుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఆ సంతోషము దేవుడు తన వాక్యము ద్వారా, తన వాక్కు ద్వారా మాట్లాడాడు. ఈ దినకాలం నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ మాట్లాడలేని స్థితిలో ఉన్నావేమో, లేవలేని స్థితిలో ఉన్నావేమో, దిగులు పడవద్దు, బాధపడవద్దు, చింతించవద్దు. దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నారు. నీకు వచ్చిన దుఃఖము, ఏడుపు ఈ రాత్రికి మాత్రమే ఉంటుంది. మరలా ఉదయమున నీకు సంతోషం కలుగ చేస్తూ ఉంది. ఎందుకంటే పౌలు తిమోతికి రాస్తూ అంటూ ఉన్నారు కదా, చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు, అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచండి. ఆయన ధారాళముగా దయచేసేటువంటి గొప్ప దేవుడు. ఏదో కొంచెం కాదు, ఇన్స్టాల్మెంట్లుగా కాదు, ధారాళంగా దయచేసే గొప్ప దేవుడు. కాబట్టి ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తలలో వంచి కండ్లు మూసుకున్నట్లే ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. భక్తుడు సొలొమోను మహారాజు చెప్పినట్లుగా సమస్తము కూడా గాలికై ప్రయాసపడినట్లును వ్యర్థముగాను ఉంది అంటున్నాడు. కానీ నీవైతే
ధారాళముగా దయచేసి ఉండి గొప్ప దేవుడు అని పౌలు ద్వారా తెలియచేస్తూ ఉన్నాం. కాబట్టి సంతోషకరమైన ప్రతి ఈవి ఆరోగ్యము, స్వస్థత, విడుదల, విమోచన, ఐశ్వర్యము నీ మహిమైశ్వర్యం నుండి దయచేసి నీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీరు సంప్రదించవలసిన మా చిరునామా నవడూరి పాలరాజు గారు, కృపా నిరీక్షణ మార్గము, పోస్ట్ బాక్స్ నెంబర్ 07, గన్నవరం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ నెంబర్ 521101. మా సెల్ నెంబర్ 9394883303. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 939488